కొనంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కొనంగల్ మార్కెట్ యార్డులో అక్షయ పాత్ర ఇంటిగ్రేటెడ్ కిచెన్ రేవంత్ ప్రారంభించారు. కనిపిస్తున్నదమ్మా మీకు? మామూలుగా అయితే అన్ని బస్సులు మనయే కదా, ఇప్పుడు ఉచితం కదా. మహాలక్ష్మి, మీరందరూ మహాలక్ష్ములు. అయితే కేవలం టికెట్లే ఫ్రీ కాదు, బస్సులు కూడా మీరు బస్సుల యజమానులు అయినరు. ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సభ్యులు బస్సును కొని ప్రభుత్వానికి అద్దెకిస్తున్నారు. బాగా పైసున్నోళ్ళు కార్లు లేకపోతే బస్సులు కొని సర్కార్ ఆఫీసులకు అద్దెకిచ్చినట్టు ఆర్టీసీకి అసలు మనం వెంటనే ఊహించినమా? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, గౌరవనీయులైన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు, ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు, అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంకా చాలామంది వేదిక పైన ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు అన్ని మండలాలు మొత్తం మన 2 జిల్లాల నుంచి వచ్చిండ్రు. అటు వికారాబాద్, ఇటు నారాయణపేట, అటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, అవన్నీ శిలాఫలకాలు, నామఫలకాలను ఆవిష్కరించారు. అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు, మీరు గట్టిగా సపోర్ట్లు కొడితే వినిపిస్తుంది. వెనుకోళ్లకు ముందోళ్ళకు పోటీ ఎవరు గట్టి కొడతారు? నిలబడ్డోళ్ళు కూడా, చెట్టు దగ్గర ఉన్నోళ్ళు. ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి, కింద కొడితే ఇట్లా ఉంటుంది. ఇంకా పైకెత్తి చప్పట్లు కొడితే మనిషి గుండె కనిపించేది బయటకు. ఇట్లా అంటే గుడి తిరిగి ఉంటాయి కదా, మనిషి గుండెలో దేవుడు ఉంటాడు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది, అదే దైవం. దీపం అంటే జ్ఞానం, వెలుగు. అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం, పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ, యజ్ఞేశ్వరదాస ప్రభుజీ, రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో 25 ఏళ్ళు ఎట్లా సేవ చేస్తుంది అక్షయ పాత్ర అనేది అక్కడ ఫోటోలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అవన్నీ చూస్తారు. ఆ తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్యాత్మిక నాయకత్వం, స్పిరిచువల్ లీడర్షిప్. ఆధ్యాత్మికత అంటే ఆత్మ, మెదడు కనిపిస్తుంది, దాన్ని హార్డ్వేర్ అంటారు. కానీ మనసు కనిపించేది, మెదడు చెప్పినట్టు విని మనిషి నడిపించేదే మనసు, అది సాఫ్ట్వేర్. అటువంటి సాఫ్ట్వేర్లో మనం ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుడు. కులంతో, మతంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేదు. కొందరు ప్రకృతినే దైవంగా భావిస్తారు, కొందరికి గుళ్ళు, చర్చులు, మసీదులు, గురుద్వారాలు, ఎవరెవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు. అదే మన లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ లక్షణం.